ఓం సాయిరామ్. సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఈరోజు బాబావారు మనకు ఏం సందేశాన్ని తీసుకువచ్చారో తెలుసుకోబోయే ముందు బాబావారు చాలా సందేశాత్మకమైన మాటలు, ధైర్యాన్ని మనలో నింపే మాటలు చెప్పించే ఈ వీడియోస్ మీరందరూ ఆదరించాలని, సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళతారని ఆశపడుతూ ఉన్నాను. ఇక ఈరోజు బాబావారి మాట నీకోసం ఈరోజు దీపావళి కానుకగా ఒక శుభవార్త తీసుకువచ్చాను బిడ్డ, విని తీరతావు అని చెప్పాలని వచ్చానమ్మా. అశ్రద్ధగా ఉండకుండా నీ బాబా చెప్పే మాటలు విని సంతోషించు తల్లి. అసలు ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు కదూ తల్లి. సంతోషంగా విను, ఆనందంతో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి. నీవు షిరిడీకి రావాలి అని ఎంతగానో ఆరాటపడుతున్నావని నాకు తెలుసు బిడ్డ. నీవు మోస్తున్న భారాలన్నీ కూడా నాతో చెప్పుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా. అలాగే నీకు ఉన్న సమస్యలతో ప్రతిరోజు సతమతమవుతున్నావు. నీకు సంతోషకరమైన జీవితాన్ని అందివ్వబోతూ ఉన్నాను. దీపావళి కానుకగా ఒక శుభవార్తను వింటావు తల్లి. కష్టంలో ఉన్నప్పుడు ఎటు చూసినా నీ బాబా నీ పక్కన ఉంటాడని పరిపూర్ణంగా నమ్ము తల్లి. అలాగే సంతోషంలో కూడా నీ చెంతనే ఉంటాను. అది నీవు గ్రహించలేకపోతున్నావు. నీవు దుఃఖములోనే కాదు, సంతోషంలో కూడా నేను నీ దగ్గరే ఉంటానమ్మా, ఇంకెక్కడా ఉండను. ఒక్కసారి లోపల నుండి ఆర్తిగా బాబా అని పిలువు. ఆ పిలుపుకు బందీనవుతాను బిడ్డ. నీకొక విషయం చెప్తానమ్మా. నేను మీ పిలుపు కోసం ఎంతగా తహతహలాడుతూ ఉంటానో మీకు తెలియదు తల్లి. మీరు దుఃఖంలో ఉంటే నేను ఎంత బాధపడుతూ ఉంటానో కూడా మీకు తెలియదమ్మా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మీరు ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారో ఆ విశ్వాసమే మీకు శ్రీరామరక్షగా కాపాడుతుంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను బాబా, ఎంత ప్రయత్నించినా కూడా నీ షిరిడీ దర్శనం లభించడం లేదని అడుగుతున్నావు కదా తల్లి. అసలు నన్ను దర్శించుకోవాలి అంటే నీకు కావలసిన అర్హత ఏమిటో తెలుసా బిడ్డ? నాకు ఎంతో ఇష్టమైన బిడ్డలు మీరు. ఎంతో అచంచలమైన భక్తి, శ్రద్ధ ఉంటే చాలమ్మా. అతి త్వరలోనే నా నుండి నీకు పిలుపు వస్తుంది. నీవు కోరుకున్నది కూడా ఖచ్చితంగా తీరుతుంది. అతి త్వరలోనే కోరినటువంటి కోరిక కూడా తీరుతుంది. నీ కోరిక తీరిన వెంటనే ఆనందంతో నా ద్వారకామాయిలో అడుగు పెడతావు బిడ్డ. ఇవన్నీ కావాలి అని కోరుకుంటే సరిపోతుందా తల్లి? అందుకోసం ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండాలి కదా. నీకు వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలు చూసి నీవు ఈ విధంగా భయపడిపోతూ ఉంటే రేపు పెద్ద పెద్ద సమస్యలను కూడా దాటుకుంటూ వాటిని కూడా ఎదిరించి నిలబడాలి అంటే, సమాజంలో నీవు గొప్పగా బ్రతకాలి అని కూడా ఉంటే ముందు నీ ముందుకొచ్చిన సమస్యకు మంచి ఆలోచన చేసి తెలివితేటలతో వాటి నుండి సమస్యల ఏ విధంగా తప్పించుకోవాలి అని ఆలోచించు. అంతేకాని ఆ సమస్య నీ ముందుకు వస్తుంది అని సమస్య నుండి నువ్వు పారిపోకూడదు. సమస్యే నిన్ను చూసి పారిపోవాలి. అలా ఉండాలమ్మా. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా తల్లి? నీవు బలంగా ఉన్నప్పుడు. నా బాబా నాకు అండగా ఉన్నారు, నా బాబా నాకు తోడుగా ఉన్నప్పుడు నన్ను ఏ సమస్య, ఎలా బాధ కూడా నాకు ఏమి చేయలేవు. నా బాబా రక్షణ నాకు నిరంతరము ఉండబట్టే నేను ఈరోజు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నాను అని నీవు బలంగా నమ్ముతావో ఆ క్షణం బాబా రక్షణ నీ చుట్టూ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. నీవు ఎంతో నిజాయితీగా ఉన్నావు తల్లి. నిజాయితీగా ఆలోచించే మనస్తత్వం బిడ్డ నీది. నీవు నీ ప్రయత్నం గురించి ఎంత ప్రయత్నిస్తున్నావో నాకు బాగా తెలుసు. నేను కూడా చాలా రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నానమ్మా. అయితే నీవు అనుకుంటున్న ప్రతి పని
వెనకడుగు వేస్తూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నావు. ఆ గమ్యం నేను ఎప్పుడుకు చేరుకుంటాను బాబా అని నన్ను ప్రతిరోజు అడుగుతూనే ఉన్నావు. తప్పకుండా నీవు వినాలి అనుకున్నటువంటి గొప్ప శుభవార్త నీకు అందుతుంది తల్లి. ఇది నీ బాబా చెబుతున్న మాట. ఏది మనం అనుకున్న వెంటనే జరిగిపోవమ్మా. సమయం కోసం ఎదురు చూడాలి. నీవు అడిగిన వెంటనే నేను ఇచ్చేస్తే కష్టం విలువ నీకు ఎలా తెలుస్తుంది తల్లి? కష్టమైనా సరే నీకు సహనాన్ని పరీక్ష పెడతాను అంతే. నీకు నాకు మధ్య దూరం పెరగాలని నాకు ఎప్పుడూ ఆ ఉద్దేశం లేదమ్మా. ఆ కష్టకాలంలో నాపై ఎంత నమ్మకం పెడుతున్నావో అదే నాకు ముఖ్యము. ఇక నుండి భయపడవద్దు బిడ్డ. నీవు కోల్పోతావనే అని అస్సలు చింతించవద్దు. నీవు ఏది కావాలని మనస్సులో సంకల్పించుకుని ఉన్నావో నేను తప్పక నెరవేరుస్తాను బిడ్డ. నీ ప్రతి సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. నేను సమయం చూసి అన్నీ చక్కబెడతానమ్మా. ఇక ఎందుకు నీకు దిగులు ఉందో నీవే ఆలోచించుకో బిడ్డ. నీవు అనుకున్నవి అన్నీ జరుగుతాయి తల్లి. ఇక దిగులు వదిలేసి కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వహించు తల్లి. నీ మీద గంపెడాసతో ఉన్నవారి ఆశలు నీవు ఉద్ధరించేటటువంటి మంచి స్థానాన్ని, అందరిలో నీవు గొప్ప గౌరవమైన స్థానం నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ నీ బాబా తోడుగా ఉన్నప్పుడు నీకెందుకమ్మా దిగులు? త్వరలోనే ఒక శుభవార్త వింటావు తల్లి. ఆ తరువాత నీవు ఎన్నో రోజులుగా నీ కుటుంబంతో కలిసి షిరిడీకి రావాలి అనుకుంటున్నావు కదా, ఆ కల కూడా నిజమవుతుంది. నా షిరిడీ దర్శనానికి తప్పకుండా నా పిలుపు వస్తుంది. ఇంకో విషయం బిడ్డ, నీ స్నేహితులను, నీ సంతోషం కోరుకునే వారిని, నీ సమస్యల గురించి వారితో తప్పక సంప్రదించమ్మా. కోరిన వారిని తప్పక నీతో కలుస్తారు. గతాన్ని తలుచుకుని ఎప్పుడూ భయపడకూడదు. అనేక మంది సహాయ సహకారం నీకు లభించబోతోంది బిడ్డ. నీ జీవితంలో విజయం ప్రాప్తించి ఉంది. తప్పకుండా ఆనందకరమైన రోజు నీకు అందిస్తాను. నీ బాబా అనుగ్రహం నీ మీద పరిపూర్ణంగా ఉంది తల్లి. ప్రతి సమస్య నుండి బయటపడే మార్గము ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భగవంతుని పాదాలు విడవవద్దు బిడ్డ. నీ బాబాను సదా గుర్తుంచుకో తల్లి. నీకు అంతే మంచి జరుగుతుందమ్మా. నీ బాబా దయ నీ మీద నిండుగా ఉంది తల్లి. నీవు ఊహించని ఫలితం నీకు రాబోతుంది తల్లి. నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు.